ఐపీఎల్ ఆసక్తికరంగా సాగుతోంది. ఇప్పటికే టోర్నీలో 23 మ్యాచ్లు ముగిశాయి. 7 జట్లు 5 మ్యాచ్లు ఆడేశాయి. ఒక జట్టు 3 మ్యాచ్లు, 2 జట్లు 4 మ్యాచ్ల చొప్పున ఆడేశాయి. దీంతో ప్లే ఆఫ్స్ చేరే జట్లు ఏవన్న చర్చ అప్పుడే మొదలైంది. అయితే బలమైన జట్లు అనుకున్నవి ఈసారి నిరాశపరుస్తున్నాయి. వరుస పరాజయాలతో ఇబ్బంది పడుతున్నాయి. ప్లే ఆఫ్స్ కు చేరడం కష్టం అనుకునేలా ఆ జట్ల ఆట తీరు ఉంది. మరోవైపు అభిమానులు కూడా ఊహించని రీతిలో కొన్ని జట్లు టాప్ గేర్ వేశాయి. పాయింట్ల పట్టికలో దూకుడు చూపిస్తున్నాయి. ప్లే ఆఫ్స్ కు చేరే జట్లుగా అంచనాలు పెంచేస్తున్నాయి. లీగ్ దశలో ప్రతి జట్టు 14 మ్యాచ్ల చొప్పున ఆడుతుంది. ప్లే ఆఫ్స్ కు చేరాలంటే 16 పాయింట్లు సాధించాల్సి ఉంటుంది. కొన్నిసార్లు 14 పాయింట్లు సాధించిన జట్లు కూడా ప్లే ఆఫ్స్ చేరే అవకాశం ఉంది. 2019లో సన్ రైజర్స్ హైదరాబాద్ జస్ట్ 12 పాయింట్లతోనే తర్వాతి దశకు చేరింది. కాకపోతే అప్పుడు టోర్నీలో 8 జట్లే పాల్గొన్నాయి. సాధారణంగా అయితే 16 పాయింట్లు సాధిస్తే ప్లే ఆఫ్స్ లో ప్లేస్ ఫిక్స్ అవుతుంది. దీంతో సీజన్ లో 8 మ్యాచ్లు గెలిచిన జట్లకు ప్లే ఆఫ్స్ అవకాశాలు ఉంటాయి. ఈసారి చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్ కు చేరడం కష్టమనే వాదన వినిపిస్తోంది. ఎందుకంటే ఈ 3 జట్లు ఆల్రెడీ 5 మ్యాచ్ల చొప్పున ఆడాయి. ఒక్కో మ్యాచ్ లోనే గెలిచాయి. 2 పాయింట్ల చొప్పునే సాధించాయి. మాజీ ఛాంపియన్లు చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే ఇంకో 7 విజయాల చొప్పున సాధించాలి. ఇంకా ఆడాల్సినవి 9 మ్యాచ్ల చొప్పునే ఉన్నాయి. దీంతో ఏవో సంచలనాలు జరిగితే తప్ప ముంబై, చెన్నై, హైదరాబాద్ ప్లే ఆఫ్స్ కు చేరవని ఫ్యాన్స్ ఫిక్స్ అవుతున్నారు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో గుజరాత్ టైటాన్స్ టాప్ లో ఉంది. 5 మ్యాచ్ల్లో 4 గెలిచింది. అంటే ఇంకో 4 మ్యాచ్ల్లో గెలిస్తే ప్లే ఆఫ్స్ చేరినట్టే. ఢిల్లీ క్యాపిటల్స్ ఆడిన 3 మ్యాచ్ల్లో గెలిచి దూకుడు మీద ఉంది. విజయాల జోరు కొనసాగిస్తే డీసీకి తిరుగుండదు. ఆర్సీబీ కూడా 4 మ్యాచ్ల్లో 3 గెలిచింది. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే ఇంకా 5 మ్యాచ్ల్లో సత్తా చాటాలి. పంజాబ్ కింగ్స్ 4 మ్యాచ్ల్లో 3 గెలిచింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 4వ స్థానంలో ఉంది. ప్లే ఆఫ్స్ దిశగా దూసుకుపోవాలంటే తర్వాతి 10 మ్యాచ్ల్లో 5 మ్యాచ్లైనా గెలవాలి. 5 మ్యాచ్ల్లో 3 గెలిచిన లక్నో సూపర్ జైంట్స్ తర్వాతి 9 మ్యాచ్ల్లో 5 గెలవాల్సి ఉంటుంది. ఆడిన 5 మ్యాచ్ల్లో కేకేఆర్, రాజస్థాన్ రాయల్స్ 2 విజయాలు సాధించాయి. ఈ 2 జట్లు రేసులో ఉండాలంటే 9 మ్యాచ్ల్లో 6 చొప్పున గెలవాలి. మొత్తంగా తొలి 7 మ్యాచ్ల్లో అద్భుతాలు చేస్తే ఆ తర్వాతి హాఫ్ లో ఒత్తిడి ఉండదనే చర్చ జరుగుతోంది. దీంతో ప్లే ఆఫ్స్ రేసులో ఎవరు దూసుకుపోతారు, రేసు నుంచి ఎవరు అవుట్ అవుతారనేది ఆసక్తికరంగా మారింది.